జువ్వలదిన్నె హార్బర్పై నిస్సిగ్గుగా జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడారని మంత్రులు మండిపడ్డారు. జగన్ నోటికి వచ్చిన అబద్దాలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం నిజంగా పనిచేసింది కూటమి ప్రభుత్వమేనని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులను మాటలతో మభ్యపెట్టి వారి హక్కులను కాలరాశారని మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేంద్రం వాటా అయిన 128 కోట్లను ఉపయోగించకుండా నిధులను పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు కలిసేందుకు జగన్ వెళ్లడాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తప్పుపట్టారు. జగన్ను కలవద్దని మత్స్యకారులు కట్టుబాటు చేసుకుంటే ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను తీసుకువెళ్లి హడావుడి చేశారని విమర్శించారు. ఆయన మీటింగ్కి వెళ్ళకూడదు, అక్కడ బాయ్కాట్ చేసి వాళ్ళు డ్రా చేసుకున్నారు. దాన్ని బట్టి ఆయన ఎందుకు వెళ్ళాడో ఇక్కడ నుంచి మత్స్యకారుల కారణం తీసుకెళ్ళాలని మాట్లాడుకుంటున్నాను. అక్కడ మా ప్రాంతం నుంచి కూడా ఒక 50 మందిని తీసుకెళ్లారు. మత్స్యకారులు కాదు వాళ్ళు. ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడి నుంచి జనాలు రావట్లేదని చెప్పి ప్రకాశం ఎలా చేసిన అవసరం ఉందా నీకు? లోకల్గా ఉన్నటువంటి మీటింగ్ వెళ్ళకూడదని వాళ్ళు డ్రా చేసుకున్నారు. నువ్వు వద్దాయా, మాకేం అవసరం లేదు, మాకు ఎలా మాకు ప్రభుత్వం బాగానే చేస్తుంది చెప్తున్నారు. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు వచ్చినా ఎక్కడ 2వ పోర్టు కట్టకూడదు, ఫిషింగ్ హార్బర్ కట్టకూడదు. మీ నాన్న జీవో ఇచ్చాడు. 2014లో మేము వచ్చి ఆ జీవోలు రద్దు చేసి రామాయపట్నం పోర్టు హార్బర్ మేము ఇచ్చే పర్మిషన్స్. అలాంటి తప్పుడు పనులు చేసి ఈరోజు ఏదో చేద్దామని చెప్పేసి ప్రజలు కష్టపడితే ప్రజలు సమస్యలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాం. నువ్వు చేసిన తప్పుల్ని ప్రజలు చేతికరించా కానీ ఇంకా నీకు సిగ్గు అనిపించకుండా పోయి రెచ్చబడిపోయడం మంచిది కాదు.